వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో బెండకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడు బెండకాయతో రొటీన్గా కర్రీ ఫ్రై అలా కాకుండా ఒక్కసారి బెండకాయ వెల్లుల్లి కారం ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పప్పన్నంలోకి నంచుకున్నీకైతే ఎక్సలెంట్. అసలు పెళ్ళిళ్ళలో క్యాంటీన్స్లో కానీ ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా, అంతకన్నా మించి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 4 to 5 days వరకైనా నిల్వ ఉంటుంది ఫ్రెష్గా. సో ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు బెండకాయలు తీసుకుంటున్నాను. మరీ లేతగా కాదు, మరీ ముదిరిన బెండకాయలు కూడా కాదు, మీడియంగా ఉంటే ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. సో వీటిని ముందుగా బెండకాయలని కంపల్సరీ వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచి ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్లో బెండకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాక జిగురుగా ఉండి ఒకదానికొకటి అంటుకుంటాయి కదా, మీరు అలానే ఉంచి ఆయిల్లో వేసుకుంటే గనక బెండకాయ ముక్కలు స్టిక్కీగా అలానే ఉంటాయంటే ఆయిల్లో వేసిన తర్వాత సపరేట్ అవ్వవు. అలానే మీరు ఫ్రై చేసి బయటికి తీసినా కూడా అవి మెత్తగానే ఉంటాయి, క్రిస్పీగా అవ్వవని గుర్తుపెట్టుకోవాలి. అండ్ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మీరు కలుపుతూ ఫ్రై చేసుకోండి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. వాటిని కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. లేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేయకపోతే బెండకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి. ఇమీడియట్గా తీసేసుకోవాలి. లేదంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టైనా తొందరగా తీసేయచ్చు. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బెండకాయల్లోకి నేను ఇక్కడ 1/2 కప్ వరకు పల్లీలు తీసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడనివ్వద్దండి, లైట్గా ఫ్రై అయితే చాలు. మధ్యలోకి స్ప్లిట్ అవుతాయి కదా, అప్పుడు తీసేసుకోవచ్చు. తర్వాత 5-6 రెమ్మల కరివేపాకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడానికి ఇక్కడ న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను. న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేస్తే ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కారం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీకు రుచికి సరిపడా వేసుకోండి. అండ్ కొద్దిగా ఉప్పు, ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి కోర్స్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంది మరీ మెత్తగా కాకుండా ఉండాలి, ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయలని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసి మంచిగా చేతులతో మిక్స్ చేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కారంని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ వేసుకున్న దాన్ని బెండకాయ ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే అంత బాగుంటుంది టేస్ట్. అక్కడక్కడ ఎక్కువగా ఉప్పు కారం తగలకుండా ఈక్వల్గా అనిపిస్తుంది. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు రైస్లోకి అలా కాకుండా డైరెక్ట్గా కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. సో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ కరివేపాకు కూడా వేసి మంచిగా ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. అస్సలు మీరు ఒక్కసారి కనుక ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. డైరెక్ట్గా రైస్లోకి చపాతీ వాటిలో కాదండి, డైరెక్ట్గా తినేస్తారు, అంత బాగుంటుంది. పల్లీలు అయితే మస్ట్ అండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.